కొండా సురేఖ దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? కొండా సురేఖ దంపతులకు పార్టీలో ఉంటే ఉండండి, పోతే పొండని సీఎం రేవంత్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారా? ఈ పరిస్థితిలో పరకాల సీటు తన కూతురికి దక్కించుకోవడానికి కొండా సురేఖ దంపతులు హైకమాండ్ తలుపులు తట్టాలని బిగ్ స్కెచ్ వేస్తున్నారా? ఇక మంత్రి సీతక్క కొండా సురేఖ మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీతక్కకు ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారా? అందుకే కొండా సురేఖకు కష్టాలు తప్పడం లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్లో ఎక్కడ చూసినా ఈ పాయింట్స్ పైనే చర్చ జరుగుతుంది. దీంతో కొండా సురేఖకు చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయా అనేది ఉత్కంఠను రేపుతుంది. అయితే దీనికంతటికీ కారణం వరంగల్ సభలో కొండా సురేఖ దంపతుల ఆశలు కాస్త అడియాసలయ్యాయి. వారి ఆశలపై సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారు. వరంగల్ పర్యటనలో భాగంగా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇలా ఉంటే పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలను రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయనే మళ్లీ గెలిపించాలని రేవంత్ బహిరంగంగా పిలుపునిచ్చారు. పరకాల స్థానం నుంచి తమ కూతురు కొండా సుస్మితను బరిలోకి దించాలని కొండా దంపతులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషయంపై వారు పలుమార్లు బహిరంగ కూడా ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వైపే స్పష్టమైన మొగ్గు చూపారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం ద్వారా కొండా కుటుంబం ఆశలకు చెక్ పెట్టారు. మరోవైపు సీఎం వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దంపతులు గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చిచ్చుకు దారితీసిందా అంటే ఒక వర్గమంతా కూడా అవునని చెబుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనకు వెళ్ళినప్పుడు అభ్యర్థి పేరు కూడా బయటకి చెప్పి, అంటే రేవూరి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళీ మీరు గెలిపించాలి, ఇంతకు ముందు మీరు ఏ విధంగా అయితే ఎంత మెజారిటీతో అయితే గెలిపించారో ఈసారి అంతకంటే రెట్టింపు మెజారిటీతో గెలిపించాలి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట కొండా సురేఖ దంపతులకు ఒక పెద్ద బాధాకరమైన విషయమే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొండా సురేఖ దంపతులు పరకాల నుంచి ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలుగా అయితే కష్టపడుతున్నారు. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే సుష్మితని పరకాల నుంచి నిలబెట్టాలి అని. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా వరకు కూడా అంటే కార్యకర్తలతో మాట్లాడడం, కార్యకర్తలకు ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించే ఈ రీతిలో అయితే చాలా వరకు కూడా సుష్మిత ఉన్నట్లుగా అయితే మనం చూసాం. చాలా సందర్భాలలో ఈ మధ్యకాలంలో సుష్మిత పేరు కూడా సోషల్ మీడియాలో రాజకీయాలలో హాట్ టాపిక్గానే మారింది. అయితే ఈ సందర్భంగానే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎందుకు రాజకీయంగా పరంగా ఇలా చూసుకుంటే రేవూరి శ్రీనివాస్ రెడ్డి పేరు ఎత్తినప్పుడు ఇంత హాట్ టాపిక్గా మారింది అంటే ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ దంపతులు వీళ్ళు ఎప్పటి నుంచో కూడా బహిరంగ సభలలో సుష్మితని మేము నిలబెట్టబోతున్నాము, అలాగే సుష్మిత గెలవబోతుంది, మీ అందరి ఆదరణ ప్రేమ కావాలి అని బహిరంగంగానే నెక్స్ట్ టైం రాజకీయ ప్రవేశం ఉండబోతుంది అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇన్ని చెప్పిన తర్వాత మనం కొన్ని క్లిప్స్ కావాలంటే చూడొచ్చు, మీరు కూడా చూడండి. అయితే కొండా సుష్మిత కూడా అంటే చెప్పడం జరిగింది ఓపెన్గానే, నేను పరకాల నుంచే ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైంది, నేను కూడా ఇక్కడే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను, దానికి మీ ప్రేమ ఇవన్నీ కూడా కావాలి అని అయితే చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ పరకాలలో మెయిన్గా సుష్మితనే ఉండబోతోంది, అలాగే టికెట్ కూడా సుష్మితకే ఇస్తారు అన్న ఇన్ని ఆలోచనలు జరుగుతూ ఉంటే మధ్యలో ఇప్పుడు ఈ పర్యటనకు వచ్చిన ఈ భాగంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి రేవూరి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అని చెప్పేసి సో నెక్స్ట్ టికెట్ రేవూరి శ్రీనివాస్ రెడ్డికి అని అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టి అలాగే పార్టీ కార్యకర్తలతో ఇంత దగ్గరగా ఉంటూ ఇంత ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే రేవూరి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ వచ్చినప్పుడైతే ఇక్కడ వీళ్ళు నిజంగానే వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడి ఆశలు అయ్యినాయి అని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మనము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు అయితే చాలా చుట్టుముట్టాయి అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా నేను బీసీ మహిళను కాబట్టి నన్ను ఇంతలా టార్గెట్ చేస్తున్నారు, రాజకీయంగా నన్ను తొక్కేయాలి అని ప్రయత్నిస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అవంతా నిజమేనా అన్న మాటలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొండా సురేఖకి ఛాన్స్ ఇవ్వలేదా లేకపోతే ఇవ్వద్దు అని నిజంగానే ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అన్నది. అయితే ఇంకొక వర్గం మనం చాలా క్లియర్గా విన్నట్లయితే కొన్ని వర్గాలు ఏమంటున్నాయి అంటే అసలు కాంగ్రెస్లో అభ్యర్థుల ప్రకటన అనేది చేయకూడదు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అభ్యర్థుల ప్రకటన చేశారు అన్నది కూడా ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి పార్టీ అనుకోండి, ఇప్పుడు కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ వచ్చి వాళ్ళ
అభ్యర్థిని ప్రకటన చేసుకోవచ్చు, అది ఎందుకంటే రాష్ట్ర స్థాయి పార్టీ కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసి ఇది రాష్ట్ర స్థాయి పార్టీ కాదు. సో ఇక్కడ అంటే అతని ఆధిపత్యం లేకున్నా సరే వచ్చి ఇలా అభ్యర్థన ఇతనే ఉంటాడు అభ్యర్థన ప్రకటన చేయడం, ఇది నిజంగా కాంగ్రెస్ నాయకులలో కూడా అలా ఎలా చేయగలరు అని అయితే చాలామంది అంటున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక కొండ సురేఖ విషయంలో కూడా చాలా విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్కి అన్నట్లుగా తెలుస్తోంది. మెయిన్గా రేవంత్ రెడ్డి గారు సీతక్కనకు అండగా దండగా ఉంది అని సీతక్కని ప్రశంసించడం, అలాగే కొండ సురేఖ గురించి మాట్లాడకపోవడం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎవరైనా సరే మంత్రులు వచ్చి అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న మంత్రులు అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకైతే ఇక్కడ ఈ కొండ దంపతులు వెళ్లకుండా ఉండడం ఏదైతే ఉందో అది నిజంగా కూడా ఆశ్చర్యానికి గురి అయ్యేటట్టే కనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ అంతా కూడా చూస్తుంటే నిజంగానే వీళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి అన్నట్లుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే సుష్మితని రాజకీయంగా బలోపేతం చేయడానికి చాలా వరకు కూడా ట్రై చేశారు అన్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇక మనం కొండ సురేఖ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గానే చాలా విభేదాలలో అంటే బీఆర్ఎస్తోనో బీజేపీతోనో కాకుండా ఇక్కడ కాంగ్రెస్లోనే వాళ్ళకి అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ల విషయంలో కూడా పొంగులేటితోని అనేక రకాల విభేదాలు అలాగే బహిరంగంగా మాట్లాడడం ఇవంతా కూడా జరిగింది. సో ఇక పొంగులేటి విషయం తర్వాత మళ్ళీ వచ్చేసరికి మన బీఆర్ఎస్ మాజీ మన కడియం శ్రీహరితోని కూడా కొన్ని అయితే విభేదాలు పెట్టుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. మెయిన్గా దేవాదాయ శాఖలో నా ఇంప్లిమెంటేషన్ కంటే కూడా ఎక్కువగా కడియం శ్రీహరి మధ్యలోకి వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో నాకు ఇది నచ్చట్లేదు, నా పవర్స్ నాకే కావాలి, నా శాఖలో ఎవరు తలదూర్చడానికి వీల్లేదు అన్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలకే పడట్లేదా, అసలు అక్కడ ఏం జరుగుతోంది, అంతర్గతంగా ఏమైనా పెద్ద విభేదాలు తలెత్తే అవకాశం ఉండొచ్చా అన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇక్కడ బలోపేతంగా లేరు అన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బయటకు వచ్చి అయితే మాట్లాడడం జరుగుతోంది. మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నాము, ఆ కండువ కప్పుకోవడానికి రెడీ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి నిజంగా కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు వాళ్ళంతటా వాళ్ళే బయటికి వచ్చి అసలు రేవంత్ రెడ్డికి సీఎం సీట్లో కూర్చునే అర్హత లేదు అనే వ్యాఖ్యలు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొండ సురేఖకి కాంగ్రెస్ మధ్యకి అంటే ఈ పార్టీ మధ్యలోకి ఏమైనా జరగబోతుందా ఏంటా అన్నది కూడా మనం చూడాలి. అండ్ మెయిన్గా అంటే సుప్రీం ఏదైతే ఉంటుందో సుప్రీం పార్టీ ఏదైతే ఉంటుందో అంటే ఈ హైకమాండ్కి వెళ్ళే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉండొచ్చు ఈ వివాదం వచ్చేసి. అండ్ ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ తరపున తను స్పీచ్ ఇచ్చేటప్పుడు లేకపోతే సీఎం అయ్యాక సీఎం హోదాలోకి వచ్చాక రేవంత్ రెడ్డి అనేక సార్లు మళ్ళీ కూడా నేనే సీఎం అవుతాను, ఫ్యూచర్లో కూడా నేనే సీఎంగా ఉంటాను అని అన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలే హైకమాండ్కి వెళ్ళి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మేమందరం నేతలం ఉన్నాం కదా, సరే ఇప్పుడంటే సీఎం అయ్యాడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇతనే అవుతాడు అని ఏంటి నమ్మకం, మేమందరం ఉన్నాం కదా అని అయితే చాలా వరకు కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి, ఫ్యూచర్లో నేనే సీఎం అవుతాను ఏంటి ఈ మాటల మీద. సో ఇప్పుడు కొండ సురేఖ చేసే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో నన్ను బీసీ మహిళను కాబట్టి నన్ను వ్యక్తిగతంగా నన్ను తొక్కేయాలని చూస్తున్నారు అని, సో ఇదంతా కూడా దీన్ని బట్టి చూస్తున్నట్లయితే నిజంగానే కొండ సురేఖని మన పక్కన పెడుతున్నారా అన్న వాదన అయితే ఇక్కడ వినిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా సీట్ చాలా క్లారిటీగా అయితే రేవూరి శ్రీనివాస్ రెడ్డికే ఇస్తారు అన్నట్లుగా అయితే క్లియర్ అయిపోయింది. బట్ ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే రేవూరి శ్రీనివాస్ రెడ్డికి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరు టీడీపీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు అని చెప్పొచ్చు. సో దాని తర్వాత వాళ్ళు సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేవూరి శ్రీనివాస్ రెడ్డిని మళ్ళీ తీసుకొని వచ్చి అయితే ఇక్కడ కాంగ్రెస్లో పెట్టడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది అండ్ దగ్గరుండి గెలిపించడం కూడా జరిగింది. అండ్ మళ్ళీ కూడా ఇప్పుడు రేవూరి శ్రీనివాస్ రెడ్డికి అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ సన్నిహిత అంటే ఆ సంబంధం కావచ్చు లేకపోతే ఆ స్నేహబంధం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని ఇంకొంచెం బలోపేతం చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సరే ఇప్పుడు ఈ సుష్మిత పరిస్థితి ఏంటి, సుష్మిత పటేల్ ఏమనుకుంటున్నారు, నిజంగానే రాజకీయ ప్రవేశం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మరి వేరే ఇంకేమైనా సీట్స్ ఇస్తారా, ఒకవేళ ఇదంతా కానప్పుడు ఇక్కడ ఆస్థానం ఏదైనా సుష్మితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందా, నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేద్దామని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అన్నది కూడా మనం ఇంకా వేచి చూడాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వాగ్వాదం ఏదైతే ఉందో అంటే కాంగ్రెస్ నేతల మధ్య వాళ్ళ మధ్యలో వాళ్ళే జరుపుకునే ఈ రచ్చ ఏదైతే ఉందో అది కాంగ్రెస్లో నిజంగానే ఒక పెద్ద అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే కనిపిస్తుంది.